అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకిస్తాన్కి మరొక ముప్పు పొంచి ఉంది. పాకిస్తాన్ వైపుగా మరొకరు యుద్ధానికి దాడికి దిగబోతున్నారంటే చాలా క్లియర్గా అర్థమవుతోంది. తాలిబాన్లు పాకిస్తాన్ వైపుగా రెచ్చిపోయే అవకాశం కనబడుతోంది. పాకిస్తాన్ పైన తాలిబాన్లు ఫైర్ అయ్యారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి తాలిబాన్స్. ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయాన్ని స్వాగతించింది భారత్. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ఉన్నటువంటి అమీర్ ఖాన్ ముత్తాకీతో విదేశాంగ మంత్రి జయశంకర్ సంప్రదింపులు జరిపారు. భారత్ ఆఫ్ఘన్ సంబంధాల మధ్య చిచ్చు పెట్టేందుకు పాకిస్తాన్ కుట్రలు చేస్తుందని చెప్పి అమీర్ ఖాన్ ముత్తాకీ అన్నారు. అయితే ఆఫ్ఘన్తో స్నేహానికి, అభివృద్ధికి సహకారాన్ని అందిస్తామని చెప్పి భారత ప్రభుత్వం, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తెలియజేశారు. మనకు ఆర్టీవీ స్క్రీన్ పై చూసినటువంటి ఆ దృశ్యాల్లో విక్రమ్ మిశ్రీతో గతంలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి ముత్తాకీ భేటీ అవ్వడం చూస్తున్నాం. సో మన విదేశాంగ కార్యదర్శితో అక్కడ విదేశాంగ మంత్రి భేటీ అయ్యాడు. అయితే ప్రస్తుతం పహల్గామ్ దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దాన్ని తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ పైన డెఫినెట్గా ఈ పోరాటం కొనసాగించాల్సిందే, పాకిస్తాన్ పైన అంతమొందించాల్సిందే, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని నిలమట్టం చేయాల్సిందని చెప్పి ముత్తాకీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే కదా. సో తాలిబాన్లని పెంచి పోషించింది కూడా ఇదే పాకిస్తాన్. తాలిబాన్ అనేటువంటి ఒక సంస్థని, తాలిబాన్లని పెంచి పోషించింది, వారికి అన్ని రకాలుగా సమకూర్చింది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ తిరిగి ఆ తాలిబాన్లని అణగదొక్కే ప్రయత్నం చేసింది, పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసింది. నేపథ్యంలో తాలిబాన్లు పాకిస్తాన్ వ్యతిరేకంగా మారిపోయారు. సో ఈ నేపథ్యంలో తాలిబాన్లు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పాల్గొన్న విషయం తెలుసుకొని భారత్కి మద్దతుగా నిలబడ్డారు. తాలిబాన్లు ఒకవైపు నుంచి పాకిస్తాన్ చెక్కేస్తూ వస్తున్నారు, పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు. ఇసుక మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఆ ట్వీట్ చూడండి. డాక్టర్ ఎస్ జయశంకర్, మన విదేశాంగ మంత్రి, గుడ్ కన్వర్జేషన్ విత్ యాక్టింగ్ ఆఫ్ఘన్ ఫారెన్ మినిస్టర్ మౌలావి అమీర్ ఖాన్ ముత్తాకీ దిస్ ఈవినింగ్. సో నిన్న సాయంత్రం ఇద్దరి మధ్య భేటీ జరిగింది, ఇద్దరి మధ్య సంప్రదింపులు జరిగాయి. ఆయనతో పాటు మాట్లాడారు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్. డీప్లీ అప్రిషియేట్ హిస్ కండెమ్నేషన్ ఆఫ్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్, వెల్కమ్డ్ హిస్ ఫర్మ్ రిజెక్షన్ ఆఫ్ రీసెంట్ అటెంప్ట్స్ టు క్రియేట్ డిస్ట్రస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ త్రూ ఫాల్స్ అండ్ బేస్లెస్ రిపోర్ట్స్. అంటే పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ మధ్యటువంటి ఆ సంబంధాలని, సత్సంబంధాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ ప్రయత్నాన్ని కొట్టిపారేస్తున్నాం. ఇద్దరి మధ్య కూడా డిస్ట్రస్ట్ని, అంటే ఆ నమ్మకం లేనటువంటి ఒక విషయాన్ని, అపనమ్మకాన్ని క్రియేట్ చేసేటువంటి ఒక విషయాన్ని పాకిస్తాన్ మీడియా, పాకిస్తాన్ ప్రభుత్వం క్రియేట్ చేస్తోంది. కాబట్టి దాన్ని కొట్టిపారేస్తున్నామని చెప్పి మన విదేశాంగ మంత్రితో పహల్గామ్ దాడి ఘటన తర్వాత తాలిబాన్లు మాట్లాడినటువంటి ఆ విషయాన్ని వెల్లడించారు. ఆయన అండర్లైన్డ్ అవర్ ట్రెడిషనల్ ఫ్రెండ్షిప్ విత్ ద ఆఫ్ఘన్ పీపుల్ అండ్ కంటిన్యూయింగ్ సపోర్ట్ ఫర్ దేర్ development needs, discussed ways and means of taking cooperation forward. సో ఇరు దేశాల మధ్య ఆఫ్ఘనిస్తాన్కి ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి మేము సహకరిస్తామని విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చారు. డిస్కస్డ్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ టేకింగ్ కోఆపరేషన్ ఫార్వర్డ్. ముందు రోజుల్లో రానటువంటి కోఆపరేషన్కి సంబంధించి, అంటే ఇరు దేశాల మధ్య జరిగేటువంటి కొన్ని కోఆపరేషన్ సంబంధించిన విషయాల్లో, అది వారైనా ట్రేడ్ అయినా ఏదైనా కూడా ఇద్దరి మధ్య సత్సంబంధాలపైన మాట్లాడమంటూ విదేశాంగ మంత్రి మాట్లాడుకోవచ్చు. ఒకసారి విదేశాంగ మంత్రి ఏం మాట్లాడారు, జయశంకర్ ఎటువంటి వ్యాఖ్యానించారని చూసే ప్రయత్నించదాం. To me, things are fairly clear. So let me take this opportunity to spell out our position. One, where Pakistan is concerned, our relations, our dealings with them will be bilateral and strictly bilateral. That is a national consensus for many years, and there is absolutely no change in that consensus that dealings with Pakistan will be bilateral. Talks with Pakistan. I think the Prime Minister made it very clear that the only talks with Pakistan will be on terror. That Pakistan has a list of terrorists who need to be handed over. They have to shut down the terrorist infrastructure. They know what to do. We are prepared to discuss with them what is to be done on terrorism. Those are the talks which are feasible. Water issues have been raised. Again, you all know, and I re-emphasize, the cabinet committee on security and the government obviously was very clear that the Indus Waters Treaty is held in abeyance and will be continued to be held in abeyance until
cross-border terrorism by Pakistan is credibly and irrevocably stopped. So, sometimes the Kashmir issue has been brought up. Again, the only thing which remains to be discussed on Kashmir is the vacation of illegally occupied Indian territory in Pakistan occupied Kashmir. We are open to discussing that. రైట్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత తాలిబాన్లు మనకు సహకరించడం అంటే ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా అనేక మార్లు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వారితో చర్చలు జరిగాయి, కొంత అక్కడ వరకు బాగానే. కానీ ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తున్నామని చెప్తూనే రేపటి రోజున ఎటువంటి పరిస్థితులు అయినా కూడా కలిసికట్టుగా పోరాడతాం, కలిసికట్టుగా ఇద్దరం కోఆపరేషన్తో ముందుకు వెళ్తామనే విషయాన్ని చాలా క్లియర్గా మన విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పడంతో పాటుగా అటు తాలిబాన్ల యాక్టింగ్ విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం ముత్తాకి కూడా ఇదే విషయం చెప్పుకొచ్చారు. సో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తుందని చెప్పారు. రేపటి రోజున ఎటువంటి విషయమైనా కూడా కోఆపరేషన్తో ముందుకు వెళ్తామనే విషయం చెప్పుకొచ్చారు. అంటే రేపటి రోజున పాకిస్తాన్తో యుద్ధమైనా సరే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎదుర్కోవాల్సింది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే పెద్ద ఎత్తున పాకిస్తాన్ పై దాడి తెరలేపుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల గవర్నమెంట్ని తాలిబాన్స్ని పాకిస్తాన్ అణిచివేసే ప్రయత్నం చేస్తుంటే వారిని తిప్పి కొడుతోంది తాలిబాన్స్ మొత్తం కూడా వారిని ముచ్చుమటలు పట్టిస్తున్నారు పాకిస్తాన్ని. సో ప్రస్తుతానికి జైశంకర్ మరొక వీడియో చూసారు కదా, దాంట్లో ఏం చెప్తున్నారంటే మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదు. భారత్కి పాకిస్తాన్ మీద చర్చ కనుక ఉంటే రెండు దేశాలు చర్చించుకుంటాయి. మేము చాలా క్లియర్గా ఉగ్రవాదాన్ని కొల్లగొట్టాలి, ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. అటువంటి విధంగా డెఫినెట్గా ఆ చర్చలే ఉంటాయి, కానీ అంతకుమించి ఎటువంటి చర్చలు ఉండవు ఇరు దేశాల మధ్య అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగానే ఉంది. డొనాల్డ్ ట్రంప్ని అసలు నువ్వెవరు మా దాంట్లో ఇన్వాల్వ్ కాడని రకంగా మాట్లాడినటువంటి విధంగానే జైశంకర్ వ్యాఖ్యలు అర్థమిస్తున్నాయి. సో ప్రస్తుతం తాలిబాన్ల సపోర్ట్ని ఎలా చూడాలి, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ప్రెసెంట్ తాలిబాన్ల సపోర్ట్ని భారత ప్రభుత్వం ఏ రకంగా చూడాలి? తాలిబాన్స్ మన వైపుగా ఈ ఖండించేటువంటి విషయాన్ని కానివ్వండి, మేము సహకరిస్తాం, మ్యూచువల్ కోఆపరేషన్తో ముందుకు వెళ్దాం విషయాన్ని ఏ రకంగా ఆలోచించాలి? మరీ ముఖ్యంగా తాలిబాన్ల సహకారంతో భారత ప్రభుత్వం ఏం చేయొచ్చు? ఇది నిజంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాల విషయంలో ఇది సరికొత్త అధ్యాయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా పహల్గామ్ దాడిని ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా తాజాగా పహల్గామ్ దాడిని ఖండిస్తూ ఆ దేశ విదేశాంగ మంత్రి ముత్తాకి చేసిన ప్రకటన కూడా భారత ప్రభుత్వం స్వాగతిస్తుంది. అయితే మొదటిసారి ఆ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది తాలిబాన్లది. అది ఏర్పడిన తర్వాత ఒక మంత్రిత్వ స్థాయి చర్చలు జరగడం ఇదే మొదటిసారి. అక్కడి తాత్కాలిక విదేశాంగ మంత్రి, యాక్టింగ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అక్కడ అమీర్ ఖాన్ ముత్తాకితో ఇప్పుడు మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఇవాళ ఫోన్ లో సంభాషించారు. దానికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా చేశారు, స్వయంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. సో దానికి సంబంధించినటువంటి సారాంశం మీకు చెప్తాను. ఈ రోజు సాయంత్రం తాత్కాలిక ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి మౌలావి అమీర్ ఖాన్ ముత్తాకితో మంచి సంభాషణ జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన ఖండించడం హర్షణీయం. ఆఫ్ఘాన్ ప్రజలతో భారత్ సాంప్రదాయ స్నేహాన్ని కొనసాగిస్తాం, వారి అభివృద్ధి అవసరాలకు సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశాలపై చర్చించామంటూ ఈ ట్వీట్ సారాంశం. సో నిన్న సాయంత్రం జరిగింది వాళ్ళిద్దరి మధ్య చర్చలు, ఫోన్ సంభాషణ ద్వారా చర్చలు అయితే జరిగాయి. సో మొత్తం మీద అంటే ఇప్పుడు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ జరిగిన ఘటనలకు సంబంధించి కూడా తప్పుడు ప్రచారం చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కొన్ని ఆరోపణలు చేసింది తాలిబాన్లను ముడిపెడుతూ. ఏదైతే భారత్ ప్రయోగించిన ఒక క్షిపణి ఆఫ్ఘాన్ భూభాగంలో పడినట్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. అయితే దీన్ని కాబూల్ కూడా ఖండించిన పరిస్థితి. తమకు ఎలాంటి హాని జరగలేదు, అదంతా అవాస్తవం అంటూ వెల్లడించింది. ఇలాంటి తప్పుడు నిరాధారమైన ప్రచారం ద్వారా భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సంబంధాలు మీరు చెడగొట్టలేరు, మీరు చేస్తున్న ప్రయత్నాలు తప్పు అంటూ ఆఫ్ఘనిస్తాన్ తిరస్కరించింది. ఆ అంశాన్ని కూడా మనం స్వాగతించిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా మనము అంటే ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే మనం కొన్ని దౌత్యపరమైన అంశాల గురించి కానీ అలాగే వాణిజ్యపరమైన అంశాల గురించి భారత బృందం ఆఫ్ఘనిస్తాన్ లో భేటీ అయిన తర్వాత అయినప్పుడు కొన్ని అంశాలు అక్కడ చర్చకు వచ్చాయి. ముఖ్యంగా మనం అటారీ బార్డర్ మూసివేసాం. అటారీ బార్డర్ మూసివేసిన సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ కొంత వాణిజ్యం దెబ్బతింటున్న పరిస్థితి. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అటారీ వాఘా సరిహద్దు పాకిస్తాన్ నుంచి మనకి ఏమొస్తాయంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వస్తాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి. డ్రై ఫ్రూట్స్ కానీ ఆ తర్వాత ఉల్లిగడ్డలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాయి. కొన్ని ఇతరత్ర వస్తువులు కూడా వస్తుంటాయి. సో ఆ రకంగా కొంత వాణిజ్యం అయితే ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా అది వాళ్ళకి అటు నుంచి జరిగేటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో భారత్ కి చేరడం లేదు, సరిహద్దులు మూసివేయడం ద్వారా. దీని గురించి కొంత ఏదైనా ప్రత్యామ్నాయం గురించి ఆలోచించమంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మంత్రులు మనకు విన్నవించుకున్న పరిస్థితి. అంటే దానికి సంబంధించి ఒక ప్రత్యామ్నాయ మార్గం అయితే మనం ప్రస్తుతానికైతే అంటే అటారీ డ్రై పోర్ట్ ద్వారా కాకుండా మనం సీ పోర్ట్ ద్వారా చేయాలనుకుంటే కనుక ఇరాన్ లోని షాహిద్ రాజీ పోర్ట్ అంటాం, సమరాన్ పోర్ట్ గా పిలుస్తారు అధికారికంగా. సో అక్కడి నుంచి ఏదైనా మార్గం ఉందని కూడా మనం ఆలోచిస్తున్నాం. కాకపోతే కాస్త దూరం,
వ్యయంతో కూడుకున్న పని. సో ఆ రకమైన ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ఉన్నాయి. అలాగే భారత జైల్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్ ఖైదీలను విడుదల చేయడము, ఇట్లాంటి చర్చలు కూడా ఇరాన్ లోని చాబహార్ ఓడరేవు నుంచి అభివృద్ధి సంబంధించి కూడా చర్చ వచ్చింది. సో ఆ రకంగా అంటే కొన్ని అంశాల వారీగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చాలా అంశాలు ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా మనం కొన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబాన్లను మట్టుపెట్టేందుకు అమెరికా చేసిన దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఒక రకమైనటువంటి పూర్తిగా శిథిలావస్థగా మారిన పరిస్థితి. అప్పుడు భారత్ స్వయంగా మనం జోక్యం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ లో పార్లమెంట్ కట్టించాం. ఆఫ్ఘనిస్తాన్ పునరుద్ధరించే ప్రక్రియలో మనం $1 బిలియన్ సహాయం చేశాం. ఆఫ్ఘనిస్తాన్ ని అన్ని విధాలా ఆదుకున్నాం. అది ఆఫ్ఘన్ ప్రజలు తెలుసు, ఆఫ్ఘన్ ప్రజలకు తెలుసు, అక్కడి పాలకులకు తెలుసు. హమీద్ కర్జాయ్ అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మనం అన్ని రకాలుగా ఆదుకున్నాం. భారత్ ను స్నేహాస్తం నుంచా ఇప్పటికీ వాళ్ళంతా మర్చిపోలేరు. సో ఆ రకంగా ఎక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ మనకు వ్యతిరేకంగా ఇప్పటికైతే పని చేయలేదు. కాకపోతే ఒక చెడ్డ పేరు మూట కట్టుకుంది. కాందహార్ మనం ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ చెందినటువంటి విమానం హైజాకింగ్ ఘటనతోనే కాందహార్ ద్వారా వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కి అక్కడి నుంచి వాళ్లకు సహకారం అందించడం ద్వారా ఆ కాందహార్ ఇష్యూలోనే కాస్త ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు వ్యతిరేకంగా పనిచేసిందనే అపవాదం మూట కట్టుకుంది. దాని తర్వాత పరిణామాలన్నీ మారాయి, రాజకీయంగా మారిన పరిణామాలు చాలా జరిగాయి. సో ఆ రకంగా ఆ తీవ్రవాదుల్ని ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి తిరిగి పాకిస్తాన్ పంపించి వేయడంలో వాళ్ళు సహకరించారు. ఆ హైజాకైన విమానం నుంచి అది ఇష్యూ, అది వేరే విషయం. సో ఆ రకంగా దాని తర్వాత చాలా పరిణామాలు అయితే మారాయి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య స్నేహభావమే ఉంది. సో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ నేను ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆఫ్ఘన్ కు భారత్ కు చాలా సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓడరేవుల గురించి ఇరాన్ లోని ఓడరేవుకు సంబంధించిన అంశం కూడా కావచ్చు. ఎందుకంటే ప్రత్యామ్నాయ చాబహార్ ఓడరేవు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గంగా అది రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఆ రకంగా కొన్ని అంటే తాలిబాన్ సంబంధించిన వాళ్ళ భాషలో ఎక్స్ లో వరుసగా పోస్టులు పెట్టుకున్నప్పుడు పాస్టో భాష అంటారు. సో ఆ రకంగా మన మధ్య ఇద్దరు మంత్రుల మధ్య కొన్ని అభిప్రాయాలు అయితే చర్చకు వచ్చాయి. ఏదేమైనా ఇప్పుడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు అయితే మెరుగుపడుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఉద్రిక్తతల వేళ మనకు ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్థాయి సహకారం ఉండబోతుంది. వాణిజ్యపరంగా, దౌత్యపరంగా అన్ని రకాలుగా మనము మన డబ్బుని ఆఫ్ఘనిస్తాన్ లో పెట్టుబడులు పెట్టి వాళ్ళను పునరుద్ధరించేందుకు, వాళ్ళు బాగుపడేందుకు మనం సహకరించాం. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఆ కృతజ్ఞత చూపుతుంది. ఇప్పటికీ అంటే వాళ్ళ తాత్కాలిక ప్రభుత్వం యాక్టింగ్ మినిస్టర్లు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏర్పడిన తర్వాత తాలిబాన్ ప్రభుత్వంతో ఒక విదేశీ మంత్రులతో ఆ మంత్రిత్వ స్థాయి చర్చలు జరగడం, ఇప్పుడు విదేశాంగ మంత్రులు చర్చించుకోవడం అయితే ఇది ఫస్ట్ టైం. ఇప్పటికైతే భారత్ అయితే పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేస్తుంది. సో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయడానికి ఈ చర్చలే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. రైట్ రామ్దాస్. సో మొత్తం మీద తాలిబాన్స్ భారత ప్రభుత్వానికి, భారత్కి సహకరిస్తున్నారంటే పాకిస్తాన్ని ఒక దెబ్బ కొట్టడం ఖాయం. ఎందుకంటే ఇక్కడ తాలిబాన్స్ సపోర్ట్ చేయడం వల్ల భారత్ స్ట్రెంగ్తన్ అవుతుందని కాదు, కానీ తాలిబాన్స్ కూడా పాకిస్తాన్ శత్రువులుగా ఉన్నారు. పాకిస్తాన్ పైన తాలిబాన్స్ పోరాడుతున్నారు. సో ఇద్దరి మధ్య ట్రేడ్ విషయంలో కానివ్వండి, ఇక్కడ పాకిస్తాన్ జరిగినటువంటి ఈ యొక్క యుద్ధం విషయంలో కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఏదైతే తప్పుడు ప్రచారాన్ని పాకిస్తాన్ తెరలేపిందో దాన్ని కొట్టిపారేస్తూ తాలిబాన్స్ మన విదేశాంగ మంత్రితో జయశంకర్తో మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఒక సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ముందు రోజున ఎటువంటి విషయం జరిగిన, ఎటువంటి సంఘటన జరిగినా కూడా మ్యూచువల్ కోఆపరేషన్తో ముందుకు వెళ్దామని చెప్పి ఇరువురు దేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రులు కూడా మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్కి దిక్కుతోచడం లేదు. ఎందుకంటే బలూచిస్తాన్ వారి వైపున ఎక్కువ పెట్టారు, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ ఎక్కువ పెట్టారు. సో ఏదో భారత్ని దాడి చేద్దాం, భారత్లో కొన్ని ఇబ్బందులు గురి చేద్దామంటే ఇరువైపుల నుంచి వాళ్ళే పూర్తిగా పాకిస్తాన్ని చీల్చుకుంటూ వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కొంత భయపడిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, దిక్కుదోచిన పరిస్థితిలో ఉంది. కొంత అమెరికా నుంచి ఇండైరెక్ట్ సపోర్ట్ వస్తున్నా, చైనా నుంచి ఇండైరెక్ట్ సపోర్ట్ వస్తున్నా, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనలేరు. కొంత ఆర్మీ పర్సనల్స్ పంపించవచ్చు, కానీ చైనా తనకు తాను నష్టపోయే విధంగా ఎప్పుడు ప్రయత్నం చేయదు. టర్కీ కానివ్వండి, అమెరికా కూడా మేము నష్టపోయినా పర్లేదు మీకు సపోర్ట్ చేస్తామని ఎక్కడ చెప్పారు. కానీ తాలిబాన్స్ నష్టపోయినా కూడా పాకిస్తాన్ని అంతమొందించడం లక్ష్యంగా ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు నష్టపోయినా కూడా పాకిస్తాన్ని అంతమొందించడం లక్ష్యంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇండియా కూడా ఈసారి పాకిస్తాన్ పూర్తిగా చిత్తు చేయడం కోసం ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మూడు వైపుల నుంచి పాకిస్తాన్ అష్టదిగ్బంధన చేసేసాం, అన్ని రకాలుగా పాకిస్తాన్ క్లోజ్ అయిపోయింది. ఇకపై ఇంకా ఎటువంటి ఉగ్ర చర్యకు పాల్పడ్డా కూడా దీన్ని వార్గా డిక్లేర్ చేస్తున్నామని చెప్పి చాలా క్లియర్గా మోదీ చెప్తున్న నేపథ్యంలో ఏ క్షణమైనా పాకిస్తాన్ని పీచమనిపించేలా, పాకిస్తాన్ని పాతాల్లోకి తొక్కే విధంగా భారత ఆర్మీ చర్యలు ఉండబోతున్నాయి. నగలుగా
కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.